వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గెట్ హైదరాబాద్ యువ నాయకుడు కార్తిక్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి ఇచ్చారు. గతంలో ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు, హరీష్ రావు గారికి ఇచ్చారు. మరి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం. అంటే మంచి చేసినందుకు అరెస్ట్ చేస్తారా? అంటే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అది. అంటే ప్రజలకు తెలుసు కదా ఏది వాస్తవాలు ఏంటనేది, అవాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు నోటీసులు అంతా అయిపోయిందా? కేసీఆర్ అనేట ఆయన ఒక లెజెండ్. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన పెద్ద నాయకుడు ఆయన. మీ అందరూ ఆయనతో పాటు ఉన్నారు. చాలా మంది ఆయనతో పాటు ఉన్న నాయకులందరూ కూడా ఎన్నో త్యాగాలు చేస్తే మనకి తెలంగాణ వచ్చింది. మనం అందరూ ఇంత హ్యాపీగా ఇంత మంచిగా బతుకుతాం అంటే మన అన్నం మనం తింటాం అంటే ఓన్లీ అది తెలంగాణ వల్ల, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ వల్ల. అది కాకుండా ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇది చేసింది, కాళేశ్వరం గురించి ఏం తెలుసు అసలు? కాళేశ్వరం అంటే ఏంటో తెలుసా? కాళేశ్వరం అనేది అది పెద్ద మెగా ప్రాజెక్ట్. అది దాని గురించి ఏం తెలియదు వీళ్ళకి. మామూలుగా చిన్న విషయం కూడా తెలియని వాళ్ళు కాళేశ్వరాన్ని మాట్లాడుతూ ఉంటారు, ఏదో నోటీసులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ నార్మల్గా ఏదున్నా కూడా ఏదన్నా కేసీఆర్ గారిని ఎదురుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్గా ఏది మాట్లాడలేక ఇట్లాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చేయాలని రేవంత్ రెడ్డి ఇవన్నీ ఏంటంటే మీడియా వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళతోని కేసీఆర్ గారి మీ గురించి లాస్ట్ టైం కూడా 2023లో కూడా అవాస్తవాలు మాట్లాడి ఆయన ఎన్నో 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలు ప్రజలకి ఏం కూడా ఆయన నెరవేర్చలేదు. ప్రజల్లో అందరికి కూడా ఆయన ఏంటనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా లేవని ఆయనకు కూడా తెలుసు. ఈవెన్ వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడుకోరే. కానీ బయట జరిగేది ఏదైతే ఉందో ఇష్యూ జరిగేది ప్రజలు చాలా తెలివి వాళ్ళు అనుకుంటారు. అరెస్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, జైలు పెట్టడం జరిగింది. ఆయన చేసిన పని ఏంది, ఈయన చేసిన పని ఏంది? ఆయన ఏం పని చేసిండు? ఓటుకు నోటు కేసులో ఆయన పోయిండు. గిసొంటి అన్ని చేస్తా ఉంటే మరి లోపల లేకుంటే ఏం చేస్తారు? ఆయన చేసేది ఏమన్నా మంచి పని కాదు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యిండు. ఈవెన్ ఆయనకు కూడా తెలుసు అది ఆయన చేసిన తప్పు పని అని చెప్పి. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి కాగానే, ఇప్పుడేదో ఆ పదవులు రాగానే ఇప్పుడేదో మాట్లాడటం అనేది కాదు. ఏదన్నా మాట్లాడే విధానం ఉంటుంది. అది ప్రాపర్గా మాట్లాడాలి. ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే సోయి ఉండదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుంటాడు ఆయనకి. ఒకసారి మీరు కూడా చూడండి, ఆ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏదైతే మన వరంగల్లో బీఆర్ఎస్ రజోత్సవ సభ జరిగిందో అందులో రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదు. నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ గారు భయపడ్డారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. భయం కాదన్న, మా సార్కి కేసీఆర్ గారికి ఆయన పేరు తీయడానికి భయం కాదు. అది తీసే స్థాయి కాదు ఆయనది. ఈయన భయం అని చెప్తుంటూ కేసీఆర్ మాత్రం ఆయన స్థాయి కాదంటారు. తీసే స్థాయి కాదు. నువ్వు ఏమన్నా ప్రజలకు ఏదన్నా చేస్తే కేసీఆర్ గారు ఆయనే చెప్పారు కదా, ఇప్పటికైనా నువ్వు ప్రజలకు మంచి చేయి, సీఎం అయి నువ్వు మంచి చేయి అని చెప్పి సారే చెప్పారు కదా. ఆయనే చెప్పారు, కేసీఆర్ గారే చెప్పిండు. సరే ఇప్పుడు ఏదో చేసి ఏదో సెట్టింగ్లు చేసుకొని మొత్తానికైతే సీఎం అయి నువ్వు ఓకే అయిన తర్వాత మంచిగా ప్రజలకు పాలన చేయంటారు. కానీ ఈ పాలిటిక్స్ ఇట్లాంటివి ఇంకా మళ్ళీ దొంగ పాలిటిక్స్ అయ్యే పాలిటిక్స్ చేసుకుంటూ కేసీఆర్ గారిని అంటాం, లేదంటే ఇంకా వేరే పార్టీ నాయకుల్ని అంటాం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆయన ఏందనేది. యూ నోస్ వెరీ వెల్. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు 3 ముక్కల ఆటగా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారు. చీలిపోయే అవకాశాలు ఉన్నాయా? ముగ్గురు కవిత గారు కొత్త పార్టీ పెడతారా? నీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? మాకు మీడియా తెలుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పి? మీకు ఏమైనా మెసేజ్ వచ్చింది? లేకపోతే మీడియా ద్వారా? ఇవన్నీ వేస్ట్ మాటలు అన్నా. ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఇప్పుడు జరిగే పరిణామం ఏంటి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏంటి చూసుకోవాలి. అంతేగాని ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లాల వీళ్ళ మీద. అంతే. బురద ఆయన చల్లినంత మాత్రం పూసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. పిచ్చోడు చేతి కత్తి అంటారు చూసి ఇచ్చిరు కాబట్టి ఇక వాడు ఏం చేస్తాడు, వాడు తిప్పటం కూడా ఇట్లా పడితే అట్లా తిప్పుతాడు పిచ్చోడు. మనకు భయం అవుతుంది. ఒక ఫర్లాంగ్ దూరం ఉంటాం మనం.
ఇది కూడా అట్లనే అయిపోయింది. రాష్ట్రం తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఏది పడితే అది మాట్లాడతాడు ఆయన. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ ఏం నమ్మాలి. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇక ప్రజల నిర్ణయం అంతా. ఇప్పుడు హరీష్ రావు గారు పార్టీ మారబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరన్నారు అన్న? అదే అన్న ఇది అనేది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి టీం ఉంటుందో ఆ టీం వాళ్ళు చేసే ఇవన్నీ. అర్థమైందా? ఈ రేవంత్ రెడ్డి టీం చేసేవన్నీ మీరు బయట పెట్టి నన్ను అడిగి ఈ పలానా అని చెప్పానంటే అవి వేస్ట్ మాటలకి మనం ఆన్సర్ చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు సూటిగా చెప్పండి, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హరీష్ రావుకు ఉందా, కేటీఆర్కి ఉందా, కవితకు ఉందా? ఆబ్వియస్లీ కేటీఆర్కే ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి పార్టీ కోసం హరీష్ రావు గారు పనిచేశారు కదా. హరీష్ అన్ననే చెప్పారు కదా, రామన్నకి కేటీఆర్ గారికి సపోర్ట్ ఇస్తా అని చెప్పి హరీష్ అన్ననే చెప్పారు కదా. ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయననే చెప్పారు కదా. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కూడా ఇద్దరు కలిసే ఉన్నారు కదా. అందరు కవితకు కూడా కలిసే ఉన్నారు కదా. అందరు కలిసే నడుస్తారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటారు. నేను ఇప్పుడు ఈ ప్రాపర్ పొలిటికల్ గా మాట్లాడే విధానం వేరుంటది. ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది వేరుంటది. ఈ నేను హైప్ కావాలా, నేనేదో పెద్ద ఇది కావాలా అని చెప్పి జనాలు ఏం చేస్తారంటే, వేరే పర్సన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నార్మల్గా ఉన్న పర్సన్స్ ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి మాట్లాడతారు. అంతేగాని మా బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. బీఆర్ఎస్ పార్టీలో ఏ అవకతవకలు లేవు. అందరం హ్యాపీగా ఒకటే టేబుల్ మీద భోజనాలు చేసే టైప్ ఉంటారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా అందరు కలిసి పనిచేస్తారు. ఆబ్వియస్ గా అట్లనే చేస్తారు. అది అందరూ కూడా ప్రజల కోసమే చేస్తారు.